సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతన సనాతన ధర్మం ఎవరు పాటిస్తారు? నిర్దిష్టంగా సనాతన ధర్మం విశిష్టత ఏమిటి? వైవిధ్యం, బ్రహ్మతత్వం. సనాతన ధర్మానికి కాలం చెల్లిందా? ఏమాత్రం సనాతన ధర్మం నిర్మూలించవలసినంత దుర్మార్గమైనదా? ఎంత మాత్రమూ కాదు. ఎందుకు కాదనేది విశ్లేషిద్దాం. నమస్కారం, మా అంతరంగాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం మన భారతదేశానికి మూలాధారం అయినా ఇప్పుడు అత్యంత వివాదాస్పదం, ఎక్కువ మంది వింటూ ఉన్న విషయం, చాలా తక్కువ మందికి తెలిసిన వివరం. అదే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం అనే పదాన్ని ఈ మధ్య చాలా వింటున్నాం కళ్యాణ్. అసలు ఈ సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అంటే అనాదిగా పాటించబడుతున్న నిత్యనూతనమైన శాశ్వత ధర్మం అని అర్థం. ముందుగా భారతీయ సంస్కృతిని అర్థం చేసుకోవాలనుకుంటే భాషను తెలుసుకోవడం ముఖ్యం. సనాతన అనే పదానికి అర్థం శాశ్వతమైనది, మారనిది, నిత్య నూతనమైనది అని. ధర్మం అంటే ధరించదగినది, ధరించేది అని అర్థం. ధరతి ఇతి ధర్మ అనేటువంటి వ్యుత్పత్తి కూడా మనకున్నది. ఏదైతే ఈ విశ్వాన్ని, మానవాళిని ధరించి రక్షిస్తుందో అదే ధర్మం. స్థూలంగా ఈ సనాతన ధర్మం అనగా అనాదిగా పాటించబడుతున్న ధర్మం అయినప్పటికీ నిత్య నూతనమైనది. ఇది ఒక మతం కాదు, ఒక జీవన విధానం. పురాణాలలోనూ, ఇతిహాసాలలోనూ, కొన్ని శాస్త్రాల్లోనూ ఈ సనాతన ధర్మం అనే మాట ప్రస్తావనకు వస్తూ ఉంటుంది. చాలామంది ఏష ధర్మ సనాతన అనే మాట వినే ఉంటారు. రామాయణంలో కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన అని, అలాగే మనుధర్మ శాస్త్రంలో సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అని మనకు కనిపిస్తాయి. ఏష ధర్మ సనాతన అనే మాటకు అర్థం ఇదే సనాతన ధర్మం అని. మానవాళి ఏ ఏ సందర్భాల్లో ఎలా నడుచుకోవాలో, ఏ ఏ సూత్రాలు పాటించాలో, ఎలా జీవిస్తే జీవితం సార్థకమవుతుందో, ఏ రీతిలో బ్రతకకూడదో దిశానిర్దేశం చేసే అనేక విశేషాల సమాహారమే ఈ సనాతన ధర్మం. నువ్వు ఇంతకుముందు చెప్పినట్టు కృతేచ ప్రతి కర్తవ్యం ఏష ధర్మ సనాతన అంటే ఉపకారానికి ప్రత్యుపకారం చేయడం అనేది సనాతన ధర్మం. ఇది రామాయణం సుందరకాండలో చెప్పినదైనా ఇప్పటికీ పాటించదగినది. అవును, ఈ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవరు? హిందువులు మాత్రమే ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తారా? నిర్దిష్టంగా హిందూ మతాన్ని పాటించేవారు అని చెప్పలేం. ఇది జీవన విధానం అయినందున ఈ ధర్మాన్ని పాటించేవారు హిందూ మతస్థులు కానివారు కూడా అయి ఉండవచ్చు. భారతీయులలో సింహభాగం సనాతన ధర్మ అనుచరులే. పునర్జన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం, పురుషార్థములు అంటే వ్యక్తిగత ధర్మాలు, విగ్రహారాధన విశ్వసించే, అలాగే తమ జీవితాల్లో పాటించే వారందరూ సనాతన ధర్మ అనుచరులే. కొందరు కొన్ని రాజకీయ పక్షాలకు మాత్రమే ఆపాదించడం చేత ఇదేదో కొన్ని వర్గాలు మాత్రమే విశ్వసించే ధర్మం అని అపోహపడుతుంటారు. కానీ ఈ ధర్మాన్ని నిర్వహించేవారు, నిర్మూలించాలనుకునేవారు అందరూ కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక రకంగా ఈ ధర్మాన్ని అనుసరించేవాళ్ళే. ఆహా, అయితే సాధారణంగా మన దేశంలో చాలామంది పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళంతట వాళ్ళు లేచి నిలబడతారు. ఇది కూడా ఒక సనాతన ధర్మమేనా? అవును, పెద్దలు వచ్చినప్పుడు వాళ్లకు ఆసనం చూపించి వాళ్ళు కూర్చున్న తర్వాత మనం కూర్చోవటం అనేది సనాతన ధర్మమే. ఓ, అయితే ఇలా చెప్పుకుంటూ పోతే నిత్య జీవితంలో మనం చేసే చాలా పనుల్లో సనాతన ధర్మం అనుసరిస్తూనే ఉన్నాం. ఇలా మన జీవితంలో భాగమైన సనాతన ధర్మం యొక్క ప్రత్యేకతలు, విశిష్టత అంటే ఏం చెప్పొచ్చు కళ్యాణ్?
ఈ ధర్మానికి ప్రధాన ప్రత్యేకతలు వైవిధ్యం, బ్రహ్మతత్వం మొదలైనవి. మనం మునుపు మాట్లాడుకున్నట్లు శాశ్వతత్వం, కర్మ సిద్ధాంతం, వేదములు వాటి శాఖలు, పునర్జన్మ సిద్ధాంతం, ప్రకృతి ఆరాధన, అన్ని జీవులలో భూతములలో పరమాత్మ దర్శనం, యోగములు, పురుషార్థములు, ఇవి సనాతన ధర్మానికి ఆధారభూతమైన అంశాలు. ఎప్పటికీ అనుసరించదగినది కనుక ఈ ధర్మం శాశ్వతమైనది. కర్మలను అనుసరించే ప్రతి జీవి యొక్క జీవితం నిర్దేశించబడునని ఇందులోని ప్రధాన సూత్రం. వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములు, శాస్త్రములు సనాతన ధర్మ ఆచరణకు మార్గనిర్దేశకాలు అందించే వాంగ్మయం. పునర్జన్మ సిద్ధాంతం ఇందులో ప్రధానమైన విశ్వాసం. ఉదాహరణకు, ఒక వ్యక్తి పాపకర్మలకు దూరంగా ఉంటే తాను ఈ జన్మలో, పై జన్మలో హీనావస్థలను పొందే అవకాశం దూరం చేసుకోగలడని ఈ సనాతన ధార్మికులు ఎక్కువగా విశ్వసించే మాట. ఈ ప్రకృతిలోని ప్రతి జీవి, వస్తువు శక్తి కేంద్రంగా మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యమైనవిగా భావించి వాటిని ఆరాధించడం అనేది ఈ ధర్మంలో ఓ భాగం. ఇలా అన్ని భూతములలో పరమాత్మను సందర్శించటం ప్రధానమైన విశేషం. సర్వకాల సర్వావస్థలలో అనుసరించదగిన పరమధర్మం సనాతనం. ఒకప్పుడు సరే, ఇప్పటి రోజుల్లో జనాలకి ఇది వర్తిస్తుందా, లేదా సనాతన ధర్మానికి కాలం చెల్లిందా కళ్యాణ్? ఏమాత్రమూ కాదు. ఇది ఆచంద్ర తారార్కము నిలిచి ఉండే ధర్మం. మానవాళి ఉన్నంత వరకు ఇది ఉంటుంది. పాటించే వారి సంఖ్య మారొచ్చంతే. అన్ని జీవన విధానాల్లో కాలానుగుణంగా వచ్చి చేరే మూఢనమ్మకాలు, ఈర్ష్య, వైషమ్యాలను ప్రేరేపించే కొన్ని పద్ధతులు సనాతన ధర్మంలోనూ వచ్చి చేరాయి. కానీ కేవలం కొన్ని ప్రక్షిప్తాలైన మధ్యలో చేరిన దుర్మార్గపు పోకడల కారణంగా ఈ ధర్మాన్ని బూచిగా చేయటం అవివేకం. పేరుకు తగ్గట్టుగా ఈ సనాతన ధర్మం నిత్యనూతనమైనది. భౌగోళిక స్థితిగతుల ఆధారంగా, కాలప్రకారంగా ఇందులోని ధర్మాలు, సూత్రాలు వివేచన, విచక్షణ ఆధారంగా అన్వయించబడతాయి. ఉదాహరణకి మనకి రాజు చెప్పుల కథ తెలిసిందే కదా. రాజు చెప్పుల కదా, అదేంటి కళ్యాణ్, కాస్త వివరంగా చెప్తావా? తప్పకుండా. ఒకానొక రాజ్యంలో ఒక వారసత్వం కారణంగా రాజుని అయినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. అతనికి బయట భౌగోళిక పరిస్థితులపై కానీ పెద్ద అవగాహన లేదు. అతను ఒకసారి ఏదో కారణం చేత అడవి వైపుగా రాజ్యం నుంచి వెళ్ళవలసి వచ్చింది, లేదా అతని అంతఃపురం లేకపోతే రాజ్యసభ నుంచి వెళ్ళవలసి వచ్చింది. అలా వెళ్ళే సమయంలో అతనికి ఒక ముళ్ళు అనేది కాలికి గుచ్చుకోవడం జరిగింది. అలా గుచ్చుకోవడంతో అతను విలవిల్లాడిపోతూ తన మంత్రికి, అలాగే తన పరివారానికి బాటంతా కూడా, మార్గం అంతా కూడా ఒక తివాచి పరిపించమని, అలాగే బాగా శుభ్రం చేసి బండలు వంటివి పరిపించమని చెప్పారు. అది చెప్పినప్పుడు మంత్రి నవ్వి, రాజుగారు, ఇలా కేవలం ఒక ముళ్ళు గుచ్చుకుందని ఆ బాట మొత్తం కూడా, ఆ అటవీ మార్గం అంతా కూడా ఒక తివాచి పరచడమో లేకపోతే బండలు పరచడం అనేది సరైన నిర్ణయం కాదు, సరైన పని కాదు. దానికి బదులుగా చిన్న చెప్పులు వేసుకుంటే సరిపోతుంది కదా అనే విచక్షణతో కూడిన సమాధానం చెప్పాడు. అలాంటి విచక్షణ మన కుహనా మేధావుల్లో కొరవడడం బాధాకరం. అలాంటి విచక్షణ సరిగ్గా చూపెట్టుకోగలిగితేనే ఇలాంటి సనాతన ధర్మం ఎంతవరకు వినియోగించుకోవాలి, ఎప్పుడు ఏ రూపంలో అనుసరించాలి అనేది అర్థమవుతుంది. సనాతన ధర్మంలోని ఔన్నత్యం, గొప్పదనం అర్థమవుతాయి. అయినా కొంతమంది అంటున్నట్లు సనాతన ధర్మం సమూలంగా ఎరాడికేట్ చేయాల్సినంత దుర్మార్గమైనదా కళ్యాణ్? ఎంత మాత్రమూ కాదు. ఎందుకు కాదనేది విశ్లేషిద్దాం. మానవ మనుగడకు, ప్రకృతి సమతౌల్యానికి విశేషంగా అవసరమైన ఒక మార్గం ఈ సనాతన ధర్మం కావున ఇది నిర్మూలించదగినది కాదు. ఇందులో మధ్యలో వచ్చి చేరిన, ఆపాదించబడిన కొన్ని జాఢ్యాలను మాత్రం రూపుమాపి ఈ సనాతన మార్గంలో నడిచి తీరాలి. ఈ ధర్మమే లోకాః సమస్తాః సుఖినో భవంతు అని కుల, మత, ప్రాంతాలకు అతీతంగా లోకాలన్నీ సుఖంగా ఉండాలని అభిలషించే గుణాన్ని బోధించింది.
పుట్టుకంటూ లేని పుట్టించిన వాడే ఉండని ఈ ధర్మంలో ఎక్కువ అపార్థం చేసుకోబడేది, వక్రీకరించబడినది వర్ణ వ్యవస్థ. కుల వ్యవస్థ అనేది ఈ ధర్మంలో భాగమే కానప్పుడు దాన్ని ఎందుకు బూచిగా చూపుతారు? ఇందులో కేవలం వర్ణ వ్యవస్థ మాత్రమే ఉన్నది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అన్నారు. అంటే నేను 4 వర్ణాలను సృష్టించాను, అది కూడా గుణకర్మల ఆధారంగా అన్నారే. నేటి జన్మాధారిత కుల వ్యవస్థతో అది సమానం కాదు. గత కొన్ని శతాబ్దాలుగా మాత్రమే ఈ కుల వ్యవస్థ వేళ్ళూనుకుని సమాజంలో అసమానతలు, అకృత్యాలు సృష్టిస్తోంది. ఇది విభజించు పాలించు అన్న బ్రిటిషు వారి పన్నాగం అయ్యుండొచ్చు. అంతకు మునుపు రాజకీయ లబ్ధి కోసం కొందరు పాలకులు చేసిన దుర్మార్గపు ఆలోచనల వలన కావచ్చు. దురాచారాలను తొలగించి స్వచ్ఛమైన సనాతన ధర్మాన్ని అనుసరించి జీవితాన్ని సుఖశాంతులతో గడిపి సార్థకం చేసుకోవాలి కానీ ఒక మచ్చ ఉన్నదని ఎన్నో ప్రయోజనాలను అందించే పండును పారవేయటం అవివేకం. ధర్మాన్ని విమర్శించే ముందు ధర్మం అంటే ఏమిటో తెలుసుకుందాం. మధ్యలో వచ్చిన దురాచారాలను తొలగిద్దాం కానీ శాశ్వతమైన విలువలను కాదు. సర్వే జనా సుజనో భవంతు, సర్వసుజన సుఖినో భవంతు. నమస్కారం, మళ్ళీ కలుద్దాం.